వెల్కమ్ టు శాకంబరి జ్యోతిషాలయం. సో ఈరోజు టాపిక్ వచ్చి మనం ఆ, మనకి రవి అనేది కాన్ఫిడెన్స్ అన్నమాట. ఒక మనిషికి కాన్ఫిడెన్స్ ఉండాలంటే రవిగ్రహం బాగోవాలని అనుకుంటాము. సో అలాంటి రవిగ్రహం మన జాతకంలో బలంగా ఉంటే ఎలా ఉంటుంది, బలహీనంగా ఉంటే ఎలా ఉంటుంది, సో బలమైన రవిని ఎలా ఉపయోగించుకునే టాపిక్ అన్నమాట. సో ఈ రోజు టాపిక్ ని మన పేరు సుధాకర్ జ్ఞానేశ్వర్ సార్ ఉన్నారు. ముందుగా జ్ఞానేశ్వర్ సార్ స్టార్ట్ చేస్తారు. వాట్ టు సార్. థ్యాంక్ యూ. సో శాకంబరి జ్యోతిషాలయానికి వారం వారం మనం సబ్జెక్ట్ ఏదో ఒకటి మాట్లాడుకుంటాం కాబట్టి దీనికి విచ్చేసినట్టు అందరికీ నమస్కారం. సో ఈరోజు మాట్లాడుకున్న రవి గురించి, అందులో ఆదివారం. సో రవి గురించి మాట్లాడుకోవటం ఒక అందుకు మంచి ఛాన్స్. తర్వాత అసలు రవి గ్రహం, దాని గ్రహం అంటాం కానీ నక్షత్రాల్లో అదొక ముఖ్యమైన నక్షత్రం. కానీ గ్రహం కింద తీసుకున్నట్టు జ్యోతిష్ శాస్త్ర రీత్యా గ్రహం కింద తీసుకుంటాం కాబట్టి, కానీ సమస్త మనకున్నటువంటి మానవ ప్రపంచం, ఈ పృథ్వీకి కావలసినటువంటి మిగతా గ్రహాలు, మిగతా సిస్టమ్ అంతా దానికి కారకుడే రవి. ఒక రవి లేకపోతే మిగతా ఏవి ఉన్నా లేనట్టే లెక్క. అంటే రవికి అంత ప్రాముఖ్యత. ఆయనని గ్రహరాజు అన్నారు. తర్వాత ఈ మిగతా గ్రహాల యొక్క గతుల్ని కూడా నిర్ణయించేది ఆయన. తన స్థానం నుంచి మిగతా గ్రహాలు ఎంత దూరంలో, వాటి యొక్క నియమిత కక్షల్లో ఎంత వేగంతో తిరగాలి అనేది కూడా ఆ నియంత్రించే శక్తి యొక్క రవి దగ్గర ఉంటుంది. ఎందుకంటే రవి యొక్క ఆకర్షణ శక్తికి లోబడి ఈ గ్రహాలన్నీ ఆయన చుట్టూ తిరుగుతుంది. సో అంటే రవి యొక్క కంట్రోల్ అనేది మిగతా గ్రహాల మీద అన్నిటి మీద ఉంటుంది. ఏదో ఒక గ్రంథంలో చెప్తాడనమాట, బహుశా జాతక పారిజాతం గుర్తులేదు. శివుడు పార్వతికి కాలచక్ర దశ గురించి చెప్తూ, నా యొక్క స్వరూపం రవి అంటారు శివుడు. అమ్మవారిని ఏంటంటే చంద్రుడి యొక్క స్వరూపం అమ్మవారిని. ఈ రవిచంద్రుల కలయిక అనేది తిథికి కారణం, యోగానికి కారణం అవుతుంది. రవిచంద్రుల యొక్క వియోగానికి కారణం తిథి అవుతుంది. ఒక రకంగా చెప్పాలంటే పంచాంగం అనే దానికి ఈ 5 అంగాలు రావడానికి కూడా రవే కారణం. రవి ముఖ్యమైన గ్రహం. అందుకే ఆయనని సహజ ఆత్మకారకుడు అన్నాడు. సో జాతకంలో మనం ఎప్పుడు ఒక లగ్నం ఆధారంగా మిగతా గ్రహాల యొక్క స్థితి, మిగతా భావాల యొక్క ఫలితాలు చూస్తుంటాం. తర్వాత చంద్రుడు స్థానాన్ని బట్టి మిగతా గ్రహాలు భావాలు ఫలితాలు చూస్తుంటాం. అలాగే మరో ముఖ్యమైనటువంటిది ఏంటంటే రవిగ్రహం. ఒకవేళ లగ్నం, చంద్రుడు, రవి, ఈ మూడిట్లో రవిగ్రహం కనుక బలవంతంగా ఉన్నాడని ఫలితాలన్నీ రవి ఆధారంగానే జరుగుతాయి. మనం జ్యోతిష్ శాస్త్రవేత్తలు అందరూ మిస్ అయిపోతుంటారు చాలా మంది. ఎంతసేపు లగ్నం చుట్టే తిరుగుతారు తప్ప అందులో బలవంతమైంది చంద్ర లగ్నమా, సూర్య లగ్నమా, లేదా మామూలు లగ్నమా అనేది ఆ పాయింట్ వదిలేస్తుంది. సో మనం ఎప్పుడైనా చూడాల్సింది అంటే ముందు లగ్న బలం, తర్వాత రవి యొక్క స్థానాన్ని బట్టే మిగతా యొక్క కారకత్వాలు చాలా మటుకు తెలుస్తాయి. ఎందుకంటే నేను సహజ ఈ జన్మకు రావటానికి ఆత్మ ఏదైతే ఉందో, ఆత్మ యొక్క ప్రయాణానికి ముందు కర్మల ఫలితం, ఈ జన్మ, వచ్చే జన్మ, వీటన్నిటినీ వెనుకుండి నడిపించేది రవి మాత్రం. సో అందుకే ఆయనని సహజ ఆత్మకారకుడు పరాశరం సిద్ధాంతం. అట్లాంటి రవి జాతకంలో బలంగా ఉన్నాడంటే రవికి ఎన్నో కారకత్వాలు. ఎందుకంటే ఆయన కింగ్. మిగతా వాటిని నియంత్రించి ఎవరు ఎక్కడ ఎప్పుడు ఎలా ఏ పని ఎలా చేయాలని చెప్పి ప్రతి ఒక్కరిని ఒక అధికారంతో చేస్తుంటారు. అంటే ఒక సృష్టి ఒక నియమిత పద్ధతులు నడవాలంటే కొన్ని పద్ధతులు పాటించాలి. సో ఆ పద్ధతుల కోసం ఒక రాజు అనేది
ఒక రాజు అవసరం. రాజు లేకపోతే ఏంటంటే ప్రజలు వాళ్ళకు సరైన జీవితం ఉండలేదు. అంటే అరాచకం అంటాం దాన్ని. అంటే ఒక సిస్టమ్ ఉండదు. ఎవడు దోషి వాడు చేస్తూ ఉంటుంటారు. ఒక సిస్టమ్ ఉండాలి. ఏంటంటే ప్రతి ఒక్క అందరికీ ఒక సమాజం మంచిగా బ్రతకాలంటే కొన్ని కట్టుబాట్లతోటి కొన్ని రూల్స్ ని క్రియేట్ చేసి దాన్ని పాటించేటట్టు చేసేవాడే రాజు. అందుకే రాజు అవసరం. అలానే మన జాతకంలో రవి అనేది కూడా ఏంటంటే రవి ఎక్కడ ఉంటే అక్కడ మనిషి యొక్క జీవితాన్ని దాని చుట్టూ కేంద్రీకరించేటట్టు చేస్తాడు. ఈజ్ ద సెంటర్ ఆఫ్ అట్రాక్షన్. ప్రతిదీ ఆయన కేంద్రంగానే జరుగుతాయి. తర్వాత రవికి ఉండేటువంటి ఎన్నో కారకత్వాలు ఉన్నాయి. అందులో ఆయన కాలం తప్పకుండా అంటే మీ ఏ గ్రహాల యొక్క గతులు వాటి యొక్క వేగం అటు ఇటు ఉన్న భూమి దృష్ట్యా భూమిని పరోక్షంగా చేసుకుంటే రవి యొక్క గమనం అంటే భూమి తిరుగుతుంది కానీ రవి యొక్కది ఉంది. కానీ భూమికి చంద్రుడికి మధ్యటువంటి గమనం అనేది అంటే సాపేక్షమైన చలనం ఎలా ఉంటుందంటే స్థిరంగా ఉంటుంది. అందులో ఎలాంటి మార్పు ఉండదు. అంటే అంత పర్ఫెక్ట్ గా తిరిగేటువంటిది అనమాట ఈ చలనం. అందుకే రవికి ఆయన క్రమశిక్షణకి మార్పు, నిజాయితీకి మార్పు. రవి బలంగా ఉన్నాడంటే జాతక కాన్ఫిడెన్స్ ఎక్కువ. వీళ్ళకి గతం గురించి ఎప్పుడు ఎలాంటి బాధ ఉండదు. వర్తమానం గురించి కూడా పట్టించుకోరు. వీళ్ళకి ఎంతసేపు ఏంటంటే ఫ్యూచర్. రవి అగ్నితత్వం, ఆయన అగ్నితత్వ రాశికి అధిపతి కావడం అనుకో ఏదైనా కానీ ఆయనకి ఏంటంటే ఫ్యూచర్ మీదే ఇంట్రెస్ట్ తప్ప గతం వర్తమానం మీద ఇంట్రెస్ట్ ఉండదు. ఎవరి జాతకంలో మీరు రవి బలంగా ఉన్నాడంటే వాళ్ళ యొక్క ఆలోచన విధానం అనేది ఈ రకంగా ఉంటుంది. తర్వాత రవి తండ్రి కారకుడు. ఒక రకంగా పుత్రుడికి కారకుడు. తండ్రి ఒక్కడే కాదు, పుత్రుడు కూడా కారకుడు. ఎందుకంటే సహజ పంచమాధిపతి. తర్వాత ఈ సృష్టిలో ఉన్నటువంటి సమస్త విజ్ఞానానికి కూడా కారణం. ఆయనకు పంచమాధిపత్యం ఎందుకు ఇచ్చారు అంటే అదొక కారణం. అందుకే హనుమంతుడు సమస్తం విద్యలు ఎవరి దగ్గర ఉంటాయంటే ఋషులు చెప్తారు. సూర్యుడి దగ్గరే ఉంటుంది. సూర్యుని దగ్గరనే అభ్యసించమని చెప్తారు. సో ఆయన వేదాలకి కారకుడు. వేదం ఒకటే కాదు, వేద సంబంధమైన జ్ఞానం ఏదైతే సృష్టిలో ఏదైతే జ్ఞానం ఉందో ఆ అన్ని జ్ఞానాలకు ఆయన కారకుడు. ఏదైనా విద్య సమూలంగా నేర్చుకోవాలనుకుంటే, అర్థం కావాలనుకుంటే రవిని ఆరాధించాలి. ముఖ్యంగా జ్యోతిష్యానికి కారకుడు ఆయనే కాబట్టి మా గురువులు చెప్పేవారు రవి గాయత్రి లేదా గాయత్రి మంత్రం. ఎందుకంటే గాయత్రి మంత్రానికి ఆయన ద్రష్ట కాదు, ఆయనే కారకుడు కాదు. సో గాయత్రి ఉపాసన లేకుండా జ్యోతిష విజ్ఞానం అందటం కూడా అందదని చెప్తారు పెద్దలు. సో మంచి జ్ఞానం కావాలనుకుంటే గాయత్రి ఉపాసన అనేది కంపల్సరీ. ఒకటేమిటి అన్ని ఏదే వేద సంబంధం ఏ విద్య అయినా ఇక్కడ జ్యోతిషం వేదాంగాల్లో ఒకటి కాబట్టి వేదాంగాలకు సంబంధించిన సకల శాస్త్రాలు ఈయన కారకుడు రవి. సో ఇంతకుముందు చెప్పుకున్నట్టు తండ్రికి కారకుడు, సంతానానికి కారకుడు. అంటే పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్ ఈ మూడు చుట్టూ తిరుగుతూ ఉంది. సో రవికి ఉండేటువంటి మిగతా కారకత్వాలు తీసుకుంటే మనిషిని పేషెన్స్ ఎక్కువ ఉంటుంది ఒకవేళ రవి మంచిగా ఉంటుంది. అందరినీ సమదృష్టితో చూసేటువంటి, సమన్యాయం పాటించేటువంటి లక్షణం ఉంటుంది. తర్వాత రవికి ఉండేటువంటి ఇంకా ముఖ్యమైన గుణాలు ఏంటంటే క్షమాగుణం. ఎంతటి తప్పునైనా క్షమించేటువంటి గుణం ఉంటుంది. రవికి సహజంగా ఉండేటువంటి
ఆభిజాత్యం ఉంటుంది. ఎందుకంటే ఆయన కింగ్. అదే కొన్ని చోట్ల అవసరం. కింగ్ అనేవాడు ఆభిజాత్యం అనేది చూపించకపోతే ఏదంటే విలువ, గౌరవం అనేది దక్కదు. ఈయనేంటంటే గౌరవానికి ప్రతీకి. ఈయన ఎక్కడుంటే అక్కడ హానర్ అంటుంది. దానికి గౌరవం ఉంటుంది. ఆ హౌస్ సంబంధించి, ఆ భావానికి సంబంధించి గౌరవం కావాలండి. గౌరవానికి ప్రతీక. ఇక జాతకంలో రవి గనక బలహీనం అయిపోతే మనిషికి ఇప్పుడు ఈ చెప్పుకున్నయన్నీ రివర్స్‌లో ఉంటాయి. కాన్ఫిడెన్స్ ఉండదు. ఫస్ట్ పర్సన్. ప్రతి దాని మీద నిరాశ, నిస్పృహ. తర్వాత సమాజంలో గౌరవ మర్యాదలకి భంగం. సమాజం ఒకటే కాదు. కనీసం ఇంట్లో గూడా ఇవ్వాల్సిన వ్యక్తులు, భార్యకి లేదంటే భర్త లేదా భర్తకి భార్య, కనీసం ఇవ్వాల్సిన గౌరవం గూడా దక్కదు వీళ్ళకి. తర్వాత రవి ఎంత నిజాయితీకి మారుపేరో, బలహీనం అయిపోతే ఏమైందంటే ఈ నిజాయితీ అనేది మచ్చు గూడా కనిపించదు. తర్వాత రవి ధర్మానికి ప్రతీక ఆయన. వీళ్ళు రవి బలహీనమయ్యేసరికి ఏమవుతుంది? ధర్మం పట్ల ఆసక్తి ఉండదు. ఇంకా దాని పక్కన రాహువో, ఇంకేదన్నా శని లాంటివి వీళ్ళంటే బలహీనమయ్యి, తర్వాత మిగతా పాపగ్రహాలతోటి యుతి, దృష్టి ఇలాంటివి ఇంకో యాడ్ అయితే ఏమవుతుందంటే ఆ పర్సన్ నీతిని వదిలిపెట్టి నిజాయితీని పక్కకు పెట్టేసి సమాజానికి ఎన్ని రకాలుగా ఇది చేయాలో అటువైపు వెళ్తాడు. ఆలోచన అనేది సమాజాన్ని మంచి చేయాలనే ఆలోచనే ఉండదు. అట్‌లీస్ట్ తన చుట్టూ ఉన్న వాళ్ళకి గూడా మంచి ఆలోచించడు. సో, రవి గ్రహం అనేది చాలా చాలా ఇంపార్టెంటు. సో, ఇంకా చాలా ఉన్నాయి చెప్పటానికి, కానీ నాకున్న టైం కుదరక, ప్లస్ దాన్ని మరొకసారి చూసుకొని దానికి కావాల్సిన ఇంకా ఎక్కువ పాయింట్స్ తీసుకొని మాట్లాడుకుందాం. ఓవర్ టు యూ విదురా. థ్యాంక్ యూ జ్ఞాన్ సార్. సుధాకర్ సార్, మన జీవితంలో బలమైన రవి, బలహీన రవి ప్రాబల్యం ఎలా ఉంటుంది జాతకం మీద? ఒకటే అండి, బలమైన రవి ఉంది అనుకోండి, వీడియో ఆన్ చేసుకొని కూర్చుంటాం. బలహీన రవి అంటే వీడియో ఆఫ్ చేస్తాం. జ్యోతిషాలం ప్రేక్షకులకు స్వాగతం, సుస్వాగతం. సార్ వినిపిస్తుందా నా మాటలు? ఇప్పుడు వినిపిస్తుంది. హలో, ఇప్పుడు వినిపిస్తుంది. ఎదురా సార్? వినిపిస్తుంది సార్, వాయిస్ వినిపిస్తుంది మీది. ఓకే. నవగ్రహాల్లో సూర్యుడు మనకు ఆత్మకారకుడు అవుతున్నాడు. అంటే ఎన్నో జన్మలు ఎత్తినటువంటి ఆత్మ ఈ జన్మ ఎత్తడానికి గల ప్రధానమైనటువంటి ఉద్దేశాన్ని తెలియజేస్తాడు. మన జీవితంలో సంతోషము, సుఖము ఎక్కడుందో, రవి ఏ స్థానంలో ఉన్నాడో దాన్ని బట్టి మీ యొక్క జీవితం సంతోషాలు అనేది ఆధారపడి ఉంటుంది. మనకు ప్రాణదాత, అంతేకాకుండా మన ఆత్మ ఏమి కోరుకుంటూ ఈ జీవితంలో ఏం కావాలి ఆ ఆత్మకి, మనసు వినకపోయినా, మనసు చెప్పినట్లు శరీరం వినకపోయినా, చివరిగా ఆత్మ ఎందుకు భూమి మీదకు వచ్చిందో అది లేనప్పుడు ఆ దారిలో, ఆ మార్గంలో మనిషి పయనించినప్పుడు ఏమవుతుందంటే కష్టాలకు, దుఃఖాలకు, నిరాశకు, నిస్పృహకు లోనవుతూ ఉంటాడు. ఆ మార్గంలోకి వచ్చినటువంటి వాళ్ళకి, ఆ అన్వేషణ చేరుంటూ వాళ్ళకి సుఖము, సంతోషము దక్కుతూ ఉన్నది. కాబట్టి సూర్యుడు చొరవ,
సామర్థ్యం, పరాక్రమం, ధైర్యం, సాహసం, ఇతరులకు మార్గదర్శకత్వం చూపించేటువంటి వాడు. సూర్యుని యొక్క కారకత్వాల్లో తేజస్సు ఉంటుంది మొదటగా, అంటే ప్రకాశవంతంగా ఉంటుంది. కాబట్టి ఆ వ్యక్తి సూర్యుడు మీ జన్మ జాతకంలో ఉన్నట్లు, అంటే పరిపాలన దక్షకుడు, నాయకత్వ లక్షణాలు కలిగి ఉంటాడు. అంటే ఇతనికి గుర్తింపు కావాలి, ఒక పాత్ర కావాలి. ఈ సమాజంలో బ్రతకడానికి కావలసినటువంటి పాత్ర. మీ పాత్ర ఏంటి మీ జీవితంలో? ఇప్పుడు మీరు మీ పాత్ర ఏ విధంగా ఉంది అనుకుంటున్నారు అనేది సూచించేది కూడా రవి యొక్క స్థానమే. మీ గుర్తింపు ఏంటి? అంటే నాయకుడు ఎందుకు అవుతున్నాడు అంటే ఒక గుర్తింపు కోసమే నాయకుడు అవుతున్నాడు. సమాజంలో నేనున్నాను అని ఒక గుర్తింపు కోసం నాయకుడు అవుతున్నాడు. ఆ గుర్తింపు కోసం చాలా కష్టపడుతూ ఉంటాడు, చేస్తూ ఉంటాడు, సహాయం చేస్తూ ఉంటాడు, కావాల్సినటువంటి పనుల్ని చక్కదిద్దేటువంటి వాడు, వాళ్ళ ఇతరుల కోరికలను తీర్చేటువంటి వాడు కూడా సూర్యుడే. ఆ విధంగా ఇక్కడ నాయకుడు అనేటువంటి వాడు పదుల సంఖ్యలో ప్రారంభించి వందల వేల లక్షల మందికి సహాయం చేసేటువంటి ఒక గొప్ప నాయకుడుగా తయారవుతున్నాడు సూర్యుడు. గాని జన్మజాతకంలో సానుకూలంగా ఉన్నట్లయితే, మరి మన జన్మజాతకంలో సూర్యుడు బలంగా ఉన్నాడా, బలహీనంగా ఉన్నాడా అని తెలుసుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉంది. అప్పుడే మనం అలైన్మెంట్ చేసుకోగలుగుతాం, మన యొక్క ఉద్దేశాలని ఆ మార్గం దిశగా నడిపించగలుగుతాం. సూర్యుడు ఇచ్చినటువంటి వెలుగుతో మనం చీకటిని పారద్రోలుతూ చీకటిలో కూడా వెలుగును నింపుకుంటూ ముందుకు వెళ్ళడమే జీవితం. అదో రాశిలో రవి వచ్చ పొందుతున్నాడు, ఆయన నంబర్ 1 పొజిషన్. కాబట్టి నంబర్ 1 పొజిషన్ లో ఆయన ఈ దశమ స్థానానికి వస్తున్నాడు. అట్లే అర్ధరాత్రికి చతుర్థానికి వెళ్తున్నాడు, సాయంత్రానికి 7th ప్లేస్కి వెళ్తున్నాడు, సప్తమ స్థానానికి వెళ్తున్నాడు. అంటే ఒక్కొక్క స్థానంలో అతని యొక్క పర్పస్ వేరేగా ఉంటుంది. దశమ స్థానంలో అంటే మధ్యాహ్న సమయంలో సూర్యుడు నిర్బలత్వం పొందుతున్న ఆఫీసులో, కార్యాలయాల్లో చాలా బిజీగా ఉంటాడు, ఇతరులకు సేవ చేయడానికి సిద్ధంగా ఉంటాడు, చాలా కాంతివంతంగా ఉంటాడు, మధ్యాహ్నానికి కాంతివంతంగా ఉంటాడు, వెలుగును నింపుతాడు జీవితంలో. కాబట్టి దిగ్బలత్వంగా ఉన్నప్పుడు అతను ఎన్నో కర్మల్ని, పాపాల్ని హరింపు చేసేటువంటి శక్తి సామర్థ్యాలు కూడా కలిగి ఉంటాడు. మీరు పూర్వజన్మలో ఎన్నో పాపాలు చేసుకుని ఉండొచ్చు, ఎన్నో జన్మల్లో. ఈ జన్మలో ఆ పాపాలన్నీ కూడా హరించిపోయేటువంటి తత్వం కూడా సూర్యుడు బలంగా ఉన్నప్పుడు ఉండే అవకాశాలు ఉంటాయి. అంటే అటువంటి జన్మను మీరు ఉపయోగించుకోవాలి. సార్థకత్వం చేసుకున్నప్పుడు మాత్రమే ఆ జన్మ మీకు నిరుపయోగం. కాబట్టి ఒంటరిగా పోరాడేటువంటి తత్వం, స్వతహాగా నిర్ణయాలు తీసుకునేటువంటి తత్వం కలిగి ఉంటాడు. ఒక నాయకుడు అవుతాడు. నాయకత్వ లక్షణాలు మెండుగా తీసుకునేటువంటి స్థాయి, ఒక ప్రభుత్వాన్ని నిలబెట్టేటువంటి స్థాయి. ఒక ఎమ్మెల్యేగా ఉన్నాడు, అతనికి మంత్రి పదవి వస్తుంది.
కాబట్టి ఎమ్మెల్యేగా, ఎంపీగా, ఒక గ్రామ లెవెల్లో సర్పంచ్గా అలా ఎదిగేటువంటి అవకాశము వీళ్ళకి ఉంటుంది దిగ్బలత్వం చెందినప్పుడు. సొంత నిర్ణయాలు తీసుకోవాలి, సొంత ఆలోచనలు మాత్రమే వీళ్ళకి పనిచేస్తాయి. వీళ్ళు ఎవరికి భయపడరు, పిరికితనం అనేది కనపడదు. కొన్ని వందల వేల మందిని వీళ్ళ వెనకాల నడిపించుకునేటువంటి శక్తి సామర్థ్యాలు వీళ్ళల్లో మెండుగా ఉంటాయి మధ్యాహ్నం వేళల్లో పుట్టినటువంటి వాళ్ళకి. మరి ఈ సాయంత్రం పుట్టినటువంటి వాళ్ళు, అంటే సూర్యాస్తమయం సమయంలో పుట్టినటువంటి వాళ్ళు ఎలా ఉంటారు అంటే, అప్పుడు రవి సప్తమానికి వస్తాడు, అక్కడ నీచత్వం పొందుతాడు. ఇక్కడ కాంతి అనేది ఉండదు, వెలుగు లేదు, వెలుగు లేనటువంటి జీవితం. నీలో కాంతి లేదు, నీ జీవితంలో వెలుగు లేదు అంటే నేనేం చేయాలి అంటే, ఇక్కడ ఇతరుల యొక్క సహాయం తీసుకోవాలి, ఇతరుల యొక్క సలహాలు తీసుకోవాలి, ఇతరుల యొక్క ఆలోచనలు తీసుకొని ముందుకు వెళితే నువ్వు సాధించగలుగుతావు. సూర్యుడు అంటే ఉద్యోగం, అట్లే గవర్నమెంట్, ప్రభుత్వ ఉద్యోగం, అది వైద్యాధికారి కావచ్చు, మిలిటరీ కావచ్చు, పోలీస్ కావచ్చు, ఇలా ప్రభుత్వాన్ని సూచిస్తుంది. ఇక్కడ నీచుడైనప్పుడు, ఈ సూర్యాస్తమయంలో ఉన్నప్పుడు అతను ప్రభుత్వ ఉద్యోగానికి వెళ్ళినా కూడా అతనికి ఆటంకాలు, అడ్డంకులు ఎదురవుతుంటాయి. ఎందుకంటే సూర్యుడు అంటే అహం కేంద్రీకృతం అవుతుంది, ఎవరి కింద పని చేయడానికి ఇష్టపడ్డు ఇటువంటి సమయం. కాబట్టి ఇతను ఇతరుల యొక్క సలహాలు తీసుకోవాలి, ఇతరుల యొక్క ఆలోచనలు తీసుకోవాలి, ఇతరుల యొక్క మార్గదర్శకత్వం తీసుకొని ముందుకు వెళ్ళాలి. ఇతరులు అంటే ఎవరు? లైఫ్ పార్ట్నర్. మనకు వచ్చేది 7th లో ఎవరు అంటే లైఫ్ పార్ట్నర్. ఇక మ్యారేజ్ అంటే లైఫ్ పార్ట్నర్ వస్తుంది. బిజినెస్ అంటే బిజినెస్ పార్ట్నర్ వస్తుంది. కాబట్టి వాళ్ళని కూడా వాళ్ళతో కలుపుకొని నువ్వు ముందుకు వెళ్ళాల్సినటువంటి అవసరం ఉంది. వాళ్ళతో తగాదాలు పడద్దు. కాబట్టి ఎవరైతే సప్తమంలో రవి ఉంటాడో వాళ్ళు ఇతరులతోనే పోరాడుతూ ఉంటారు, ఇతరులతో అడ్జస్ట్ కాలేకుండా పోతారు. వాళ్ళ యొక్క జాతకం తెలియకపోవడము, వాళ్ళ ఫ్యూచర్ ఏంటో అర్థం కాకపోవడము, దానివల్ల ఎన్నో నష్టాలని కొని తెచ్చుకుంటూ ఉంటారు. కానీ ఇక్కడ వాళ్ళ యొక్క ఆలోచనలు తీసుకోవాలన్నటువంటి సంగతి వీళ్ళకి తెలియకపోవడం, ఒక అస్ట్రాలజర్ని కలవకపోవడం, ఒక అస్ట్రాలజర్ యొక్క సలహాలు, సహాయం తీసుకోకపోవడం వల్ల వీళ్ళ జీవితంలో ఎంతో నష్టపోతారు. అంటే లైఫ్ పార్ట్నర్, మ్యారేజ్ అంటే లైఫ్ పార్ట్నర్, బిజినెస్ అంటే బిజినెస్ పార్ట్నర్ అన్నాం. కాబట్టి వాళ్ళతో మమేకం అవ్వాలి, నీ సొంత నిర్ణయాలు తీసుకోవద్దు. ఇక్కడ అటువంటి తులారాశిలో ఇక్కడ నీచి పొందుతున్నాడు, అదే శని వచ్చి పొందుతున్నాడు. అంటే సమాజము, శని అంటే సమాజం ఇక్కడ సూర్యుడికి సహాయం చేస్తుంది. ఎందుకంటే రారాజు ఇక్కడికి వచ్చాడు, నీచుడైనా కూడా అందరూ కూడా కాపాడతారు. అలా కాపాడాలంటే నువ్వు వాళ్ళతో కలిసి ఉండాలా, వాళ్ళ యొక్క సహాయం తీసుకోవాలా, విస్తరింప చేయాలి. ఎలా విస్తరింప చేయడం అంటే, ఒక బిజినెస్ చేస్తే రోజుకి కొన్ని 10ల సంఖ్యలో నుంచి 100ల సంఖ్యలో నీ దగ్గరికి వస్తూ ఉంటారు, వాళ్ళతో మాట్లాడుతూ ఉండాలి. అలా నీ యొక్క కమ్యూనికేషన్ డెవలప్ చేసుకోవాలి. ఇది వాయుతత్వ రాశి కూడా, కాబట్టి కమ్యూనికేషన్ డెవలప్మెంట్ ఇక్కడ ఉంటుంది. దాన్ని ఉపయోగించుకొని నీ యొక్క బలహీనతల్ని బలంగా చేసుకునేటువంటి అవకాశం కలిగి ఉండాల ఈ సూర్యాస్తమయంలో పుట్టినటువంటి వాడు. అదే అర్ధరాత్రి పుట్టినటువంటి వాడు అంటే ఆ సమయంలో అంధకారం, చిమ్మ చీకటి కలిగినటువంటి ఆ సమయంలో పుట్టినటువంటి వాళ్ళు రవి ఎలా ఉంటాడు అంటే అత్యల్పంగా ఉంటాడు, అత్యల్ప సుఖాలను ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అంటే మసకబారిపోతాడు పూర్తిగా. మేషంలో ఉన్న రవికి, దశమంలో ఉన్నటువంటి రవికి చాలా డిఫరెన్స్ ఉంటుంది.
మరి సప్తమ చతుర్థంలో ఉన్నటువంటి రవికి, దిగ్బలత్వం చెందినటువంటి రవికి, ఉచ్చ పొందినటువంటి రవికి చాలా డిఫరెన్సెస్ ఉంటాయి. ఇక్కడ అర్ధరాత్రి పుట్టినటువంటి వాళ్ళ పరిస్థితి ఏంటి సార్? వాళ్ళకి వెలుగు లేదా, కాంతి లేదా అంటే, వాళ్ళు కాంతిని విస్తరింప చేసుకోవాలంటే వీళ్ళు అంతర్గతంగా అన్వేషణ చేయాల్సినటువంటి అవసరం ఉంది. అంటే వ్యక్తిత్వ వ్యవహారాల్లో మునిగిపోతారు వీళ్ళు, కుటుంబ వ్యవహారాల్లో మునిగిపోతారు. అంటే సామాజికంగా ముందుకు వెళ్ళలేరు. ఇక్కడ దిగ్బలత్వాన్ని కోల్పోతున్నాడు. అంటే సమాజ పరంగా ఇతనికి ఎటువంటి లాభం అనేది ఉండదు. కాబట్టి ఇతను ఒక్కడే సమాజానికి చేయాలి. ఇతనితో పాటు వందల మంది, వేల మంది, లక్షల మంది వస్తారనుకోవడం తప్పు. అలా భ్రమపడద్దు, భ్రాంతి చెందొద్దు, నష్టపోవద్దు. కాబట్టి నీ అంతర్గతంగా నీ శక్తులకి నువ్వు విలువలు ఇవ్వు, వ్యక్తిత్వానికి విలువలు ఇవ్వు, కుటుంబానికి విలువలు ఇవ్వు. ఆ సమయంలోనే నీకు జ్ఞానోదయం కలిగే అవకాశాలు ఉంటాయి. కాబట్టి దిగ్బలత్వం కోల్పోయినటువంటి వాళ్ళు వాళ్ళ వ్యక్తిత్వ వికాసాన్ని పెంచుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. మరి అటువంటి సూర్యుడు ప్రతి ఒక్కరి జీవితంలో చాలా అవసరం. మనం ఈరోజు ప్రాణంతో ఉండాము అంటే దానికి కారకుడు సూర్యుడే. మనం ఆరోగ్యంగా ఉండాము అంటే దానికి కారకుడు సూర్యుడే. మనం అనారోగ్యంతో బాధపడుతూ ఉన్నామంటే దానికి కారకుడు సూర్యుడే. కాబట్టి మన ఆత్మను మనం ఏమాత్రం బాగా చూసుకుంటున్నాం. మనకిచ్చినటువంటి శరీరము, మనకున్నటువంటి ఆత్మ, మనకున్నటువంటి మనసుని మనం గౌరవిస్తున్నామా లేదా, మనం ప్రేమిస్తున్నామా లేదా? మరి ప్రేమించినప్పుడు, అభిమానించినప్పుడు మన యొక్క శరీరాన్ని శుభ్రం చేసుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. మనం ఎంత శరీరాన్ని శుభ్రం చేసుకుంటామో అంత బలమైనటువంటి శారీరక దారుఢ్యత ఏర్పడుతుంది. సౌండ్ బాడీ హ్యాస్ ఎ సౌండ్ మైండ్ అన్నారు. కాబట్టి బాడీ ఫిట్గా ఉండాలి. కాబట్టి సూర్యుడు రాకముందే పరిశుభ్రం చేసుకోవాలి శరీరాన్ని. నీ మీద నీకు అభిమానం ఉందా లేదా? జీవితంలో ధనమే కాదు, ఇక వేరే వేరే సుఖాలే కాదు, ఇంద్రియ సుఖాలే కాదు, మనల్ని మనం కాపాడుకోవాలి. రక్షకుడు కావాలి, మనకు రక్షణ కావాలి. అంటే ఈ శరీరం ఇంకొచ్చే జన్మలో కూడా మనకు అందంగా కనపడాలి. ఈ ఆత్మ పరిశుద్ధంగా ఉండాలి. ఈ మనసు ఎంతో అందంగా ఉండాలి. అంటే మనం అభిమానించుకోవాలి, ప్రేమించుకోవాలి. నేను, సూర్యుడు అంటే ఎవరంటే అహం. నేను, అహం అంటే నేను అనేటువంటి తత్వం. అక్కడి నుంచే జ్ఞానోదయం స్టార్ట్ అవుతుంది. కాబట్టి సత్యసాయిబాబా కూడా ఏమన్నారంటే, నేను దేవుడిని అన్నాడు. అయ్యా నువ్వు ఎట్లా దేవుడు, నువ్వు ఎట్లా అంటావు అంత ధైర్యంగా నేను దేవుడిని అంటే? నువ్వు దేవుడు అనుకో. అలా ఎందుకు అనమన్నాడంటే, నువ్వు దేవుడు అనుకుంటే నువ్వు పరిశుభ్రంగా ఉండగలుగుతావు. ఎప్పుడైతే పరిశుభ్రంగా ఉంటావో నీ జీవితంలో అన్నీ కూడా సుఖమయమే, జీవితం అంతా సుఖమయమే. సంతృప్తి చెందుతావు. ఇంద్రియ సుఖాల కోసం పరుగులు ఎత్తేటువంటి వాడు, అరిషడ్ వర్గాల కోసం పరుగులు తీసేటువంటి వాడు ఎవడు సంతోషంగా, సంతృప్తిగా ఉన్నాడు అనేటువంటి నమ్మకం లేదు. కాబట్టి నీ శరీరాన్ని నువ్వు ప్రేమించినప్పుడు 10 గంటలకు లేచి స్నానం చేయవు కదా, 11 గంటలకు లేచి స్నానం చేయవు కదా, 12 గంటల వరకు నిద్రపోవు కదా. ఆ బద్ధకాన్ని వదిలించుకోవాలి. అంటే సూర్యుడిని గౌరవించాలి అంటే 7 గంటల లోపే నిద్రలేయాలి, వ్యాయామం చేయాలి, సూర్య నమస్కారాలు చేయాలి. అప్పుడే ఆయన బలవంతుడు అవుతాడు.
మరి రవి మేషంలో ఉన్నప్పుడు, ఉచ్చ స్థానంలో ఉన్నప్పుడు ఆయన ఆత్మ సంతృప్తి చెందుతుంది. ఆయన ఆత్మ ఆయన ఆధీనంలో ఉంటుంది. ఆయన మిమ్మల్ని ఆర్డర్స్ వేస్తాడు ఏమేమి చేయాలని. మనసు అంగీకరిస్తుంది. మేషంలో రవి ఉన్నటువంటి వాడికి మనసు అంగీకరించాలా. ఏం అంగీకరించాలా? ప్రతిదీ నీటిని సమర్పించాల ముందుగా. అప్పుడు ఆత్మ సంతోషిస్తుంది. ప్రతిరోజు నీటిని సమర్పించాలి. ప్రతిరోజు ప్రేమతో నీటిని సమర్పించాల. అప్పుడు ఆత్మ సంతోషిస్తుంది. మరి ఈ బుధుడిని తీసుకుంటాడు రవి. మేషంలో రవి ఉచ్చుడుగా ఉన్నప్పుడు బుధుడిని తీసుకుంటాడు. కమ్యూనికేషన్, ఇతరులతో సంభాషిస్తాడు, ఆర్డర్లు వేస్తాడు. ఆ విధంగా పనులు చక్కదిద్దుకుంటాడు బుధుడిని ఉపయోగించుకొని. మరి రవి మేషంలో ఉన్నప్పుడు శుక్రుడిని ఉపయోగిస్తాడు. అక్కడ శుక్రుడు వ్యతిరేకమైన శత్రువు అయినా కూడా అతని ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ఆయనే. కాబట్టి భూమి, వాహనం, ఇల్లు ఇవన్నీ కావాలంటే అతని అధికారాన్ని ఉపయోగించుకుంటాడు, అతని వాక్కును ఉపయోగిస్తాడు. ఆ రకంగా వాటినన్నిటినీ సాధిస్తాడు. శుక్రుడు ఆ విధంగా హెల్ప్ చేస్తాడు. మరి కుజుడు సర్వసైన్యాధ్యక్షుడు, రెడీగా ఉంటాడు ఏ ఆర్డర్ వేసినా తూచా తప్పకుండా పాటించడానికి. కాబట్టి శారీరక దారుఢ్యం కలిగినటువంటి కుజుడు అన్ని వేళలా సంసిద్ధంగా ఉంటాడు. ఇతనికి కావలసినటువంటి పనులు చక్కదిద్దడానికి, విజయవంతంగా జీవితాన్ని సక్సెస్ఫుల్ వేలో తీసుకొని పోవడానికి కావలసినటువంటి అన్ని హంగులు ఏర్పాటు చేపిస్తాడు కుజుడు ఇక్కడ. కాబట్టి ఈ శరీరాన్ని ఎంత దృఢంగా నువ్వు ఉంచుకుంటావో అంత దృఢంగా, అంత తొందరగా నీకు విజయాలు అనేది లభ్యమవుతాయి. అంటే సూర్యుడు సత్యదేవుడు, సత్యాన్ని పలకాలి, శరీరాన్ని ప్రేమించాలి, మనసుని గౌరవించాలి. కాబట్టి శని సిద్ధంగా ఉంటాడు లేబర్, పనులు చేయడానికి, ఆయనకి కావలసినటువంటి వాడిని అందించడానికి, చిన్న పని కన్నుండి చేయడానికి సిద్ధంగా ఉంటాడు శని. మరి రాహుకేతులు వాళ్ళు రక్షక భటులు, వాళ్ళు కూడా సిద్ధమే, ఆత్మకు తోడు వాళ్ళు కూడా. కాబట్టి ఇక బృహస్పతి ఎప్పుడూ సిద్ధమే, జ్ఞానాన్ని అందించడానికి కానీ, సాంప్రదాయాల్ని, భక్తిని, విశ్వాసాన్ని, వాటిని అన్నింటినీ అందించడానికి గురువు సిద్ధంగా ఉంటాడు. ఈ విధంగా క్రోడీకరించేటువంటి రవి మేషంలో ఉన్నప్పుడు నీ స్వతహాగా నీ నిర్ణయాలు తీసుకోవాలా, ఇతరుల మీద ఆధారపడవద్దు. నీ మనసు ఏం చెప్తుంది, నీ ఆత్మ ఏం చెప్తుందో దానికోసం వెళ్ళు, సాధిస్తావు. మరి అలా అనుకునే ముందు నీ యొక్క దినచర్య సక్రమంగా ఉండాలి. దినచర్య సక్రమంగా లేకుండా నేను ఆర్డర్లు వేసాను, నేను ఏదో చేసేస్తానంటే నష్టాన్ని పొందుతావు, కష్టాలను కొని తెచ్చుకుంటావు. ఇతరులకి సహాయం చేయమన్నాడు ఇక్కడ రవి ఉచ్చలో ఉన్నప్పుడు. ఇతరులకి సేవ చేయి, ఇతరుల సమస్యలను అడిగి తెలుసుకో. నువ్వు బలవంతుడు అనేసి వాళ్ళు నమ్ముతారు, వాళ్ళు జేజేలు పలుకుతారు. అలా కావాలి ఆయనకి, అటువంటి గుర్తింపు కావాలి. జేజేలు పలికే కొద్దీ ఆయన ఇంకా 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 చేస్తూనే ఉంటాడు, ఎంతో మందికి చేస్తాడు. అలా లక్షల కోట్ల మందికి వెళ్ళిపోయేటువంటి అవకాశం ఉంటాయి. అదే రవి వృషభంలో కానీ ఉంటే ఇక్కడ శత్రుస్థానమే, భూతత్వ రాశి. భూతత్వ రాశిలో రవి పెద్దగా రాణించలేడు. ఎందుకంటే అగ్ని తత్వం కలిగినటువంటి గ్రహము భూతత్వంలో ఎలా ఉంటుంది అంటే మొండి వైఖరిని అవలంబిస్తుంది. మొండిగా చేస్తారు, ఆక్రమంగా మొండిగా చేసేటువంటి దానివల్ల ఇక్కడ శుక్రుడు ఎంతో బాధపడేటువంటి అవకాశాలు ఉంటాయి. శుక్రుడికి కావాల్సింది ప్రేమ, అభిమానం. అది రాజు దగ్గర దొరకదు, ఆడ భయం ఉంటుంది. కాబట్టి ఫైనాన్స్ కావాలి ఆయనకి. ఏదైనా చేయాలంటే, ఇల్లు కట్టాలంటే ఫైనాన్స్ కావాలి, వాహనం కొనాలంటే ఫైనాన్స్ కావాలి. కాబట్టి ఆర్డర్లు వేసేదాని వల్ల
ఆర్డర్ని స్వీకరించలేనటువంటి పరిస్థితుల్లో ప్రేమను కోసం ఎదుగుతూ ఉన్నటువంటి ఆ శుక్రుడికి జాడ కనపడదు, ఇబ్బంది పడతాడు, కానీ సాధిస్తాడు రవి. కాబట్టి అక్కడ శుక్రుడు అనగాలి. రవి అగ్నితత్వం, ఎంతో కోపాన్ని చూపిస్తాడు, కోపంగా మాట్లాడతాడు. రవి 2లో ఉన్నటువంటి వాళ్ళు చాలా కోపంగా మాట్లాడతారు. కుటుంబ సభ్యులతో ఎంతో ఆర్డర్లు వేసి మరి పనులు చేయించుకుంటాడు. చాలా ఇబ్బందిగాను, బాధాకరంగాను, దుఃఖంగాను ఉంటుంది ఇతని యొక్క మాటలు. ఇతను బయట వెళ్ళిన తర్వాత తిట్టుకునేటువంటి పరిస్థితి ఉంటుంది. ఆయన కూడా అతన్ని గౌరవించాలంటాడు, ఎందుకంటే కుటుంబాన్ని కాపాడేది కూడా ఆయనే. కాబట్టి ఫైనాన్స్ తీసుకువచ్చేది కూడా ఈయనే. అది కౌన్సిలింగ్ రూపంలోనే అది మనం వాళ్ళకి తెలియజేయచ్చు. అట్లే తృతీయంలో ఉన్నటువంటి రవి, ఇది వాయుతత్వం. అగ్నితత్వం వాయుతత్వం కలిస్తే చాలా ఎక్సలెంట్గా రాణిస్తారు. అందువల్ల వీళ్ళకి కమ్యూనికేషన్, టాలెంట్స్, స్కిల్స్ చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. స్పెషల్ సబ్జెక్ట్లో ఉత్తీర్ణత ఉంటుంది. సంగీత, సాహిత్య, కళా రంగ బాగా రాణించగలుగుతారు. సినిమా రంగాల్లో కానీ. సో యాంకర్ చూడండి, 1 నిమిషంలో యాంకర్ అవుతాం, 1 నిమిషంలో. సో దాన్ని బట్టి యాంకరింగ్ అనేది ఇస్తారు. అలా అంతటి ప్రోత్సాహం ఇక్కడ లభిస్తుంది వాళ్ళకి. ఆ స్థాయిలో ఉంటుంది. పొలిటికల్ స్పీకర్గా కానీ, పబ్లిక్ స్పీకర్గా కానీ మీరు పొలిటికల్ స్పీచ్ చూడండి, వాళ్ళు గంటల తరబడి మాట్లాడతారు. అటువంటి కమ్యూనికేషన్ ఉంటుంది. సో ఆకట్టుకుంటారు, ఆకర్షిస్తారు ప్రజలను. అదే రవి కర్కాటకంలో ఉంటే, మరి ఇది కర్కాటకం అంటే సింహానికి ద్వాదశం అవుతుంది, రాణిగారి ఇల్లు అవుతోంది, చంద్రుడు యొక్క ఇల్లు. చంద్రుడు మనఃకారకుడు, ఈయన ఆత్మకారకుడు, ఇద్దరు కలిశారు. మరి చంద్రుడు ఈడ ఇబ్బంది పడతాడు, ఏం మాట్లాడడానికి లేదు. మరి రవి నీటి తత్వం, ఇక్కడ అగ్నితత్వం గల గ్రహం ఉంది. మరి దాని అర్థం ఏంటి? దీనికి చాలా మంది ఉపయోగించుకోలేనటువంటి పరిస్థితి. దిగ్బలత్వాన్ని కోల్పోయాడు పైగా. మరి ఎలా ఉంటాడు ఇక్కడ రవి? చంద్రుని యొక్క సహాయ సహకారాలు పూర్తిగా తీసుకోగలుగుతాడు, అహంకారంతో తీసుకుంటాడు. అసూయ, ద్వేషం, మొండితనం ఆకర్షించడానికి కావాల్సినటువంటి అనుకూలమైనటువంటి వాతావరణం లేదు ఇక్కడ. జనం దగ్గరకు పోతే వాళ్ళు తిట్టుకునేటువంటి పరిస్థితి. మరి ఏం చేయాలా? వీళ్ళు సేవ మాత్రమే చేయాలి కర్కాటక రాశికి వచ్చినట్టు. కాబట్టి వైద్యులుగా మారు, లేదా సేవా దృక్పథంలో ఉండు, ప్రజా సంఘాలలో చేరి ఒక లీడర్గా వాళ్ళకి సేవ చేయి, బాగా రాణిస్తారు. కర్కాటక రాశికి సంబంధించినటువంటి ఎమోషన్స్ ఇక్కడ బ్యాడ్ అవుతాయి. ఆయనకి అందం, ఆనందం, ప్రేమ కావాలా, మంచి నిద్ర కూడా కావాలి చంద్రుడికి. మరి ఇక్కడ రవి కర్కాటకంలో ఉన్నటువంటి వాళ్ళు ఎలా ఉంటారంటే సరైనటువంటి నిద్ర ఉండదు, స్లీప్లెస్, ఎన్నో ఆలోచనలు, కొత్త కొత్త ఆలోచనలు. సతమతమవుతూ ఉంటారు వీళ్ళు. కాబట్టి వీళ్ళు సేవ చేయాలా, అంతర్ముఖంగా వీళ్ళు అన్వేషణ చేయాలి. అప్పుడు వీళ్ళకి వ్యక్తిగత వికాసం, వ్యక్తిగతంగా ముందుకు వెళ్తారు, వికాసం, అభివృద్ధి అవుతుంది. మరి రవి సింహంలో ఉంటే రారాజు, అడవికి రాజు. కాబట్టి రాజు వస్తున్నాడంటే అన్ని పరుగులు తీయాల్సిందే, అన్ని జంతువులు. సో అటువంటి నాయకత్వ లక్షణాలు మెండుగా ఉంటాయి ఇక్కడ. ఎంతో మందికి ఈయన మార్గదర్శకత్వం, ఈయన యొక్క సహాయం కొన్ని వందల మందికి చేరే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది అడ్మినిస్ట్రేషన్గా చాలా బాగా రాణిస్తారు. కానీ సంసార విషయంలో
కొన్ని ఇబ్బందులు ఆటంకాలు ఉంటాయి. ఇంటిని వదిలేసి వెళ్ళిపోవడము, ఇతరుల కోసమే ఇంట్లో ఉండేటివన్నీ కూడా తాకట్టు పెట్టడము, ఇతరులకి ఇతరుల కోసం చేయడము, దానివల్ల ఇంట్లో మాటలు, వీధిలో గుర్తింపు. మరి వీధిలో వాళ్ళకి తెలియదు ఇతను ఎలా చేశాడు, ఏం చేశాడు. వాళ్ళకి పని అయిందా లేదా అనేది చూస్తారు, జేఈ అని పలుకుతారు. సో అటువంటి వాటి కోసం పరుగులు తీస్తాడు ఇక్కడ. కాబట్టి ఇది హార్ట్ను సూచిస్తూ ఉంది. హార్ట్ ప్రాబ్లమ్స్ రాకుండా చూసుకోవాలి. సో అగ్నితత్వ గ్రహం మళ్ళీ అగ్నితత్వంలో ఉన్నప్పుడు తీసుకునేటువంటి ఆహార పదార్థాల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. రవి సింహంలో ఉన్నటువంటి వాళ్ళు డిన్నర్, పార్టీలు, క్లబ్లు, పబ్బులు అని తిరుగుతూ ఉంటారు. అవంటే ఆనందం, అక్కడే సుఖం ఉంటుంది వీళ్ళకి. వీళ్ళ గురించి వీళ్ళు గొప్పలు చెప్పుకునేది అక్కడే. 10 మందిని ఎందుకు పిలుస్తారంటే డిన్నర్ కోసం గొప్పలు చెప్పుకునేది దానికోసం. మరి అలా గొప్పలు చెప్పుకుంటారు, తట్టించుకుంటారు. సో చాలా సంతోషాన్ని వ్యక్తం చేస్తారు వీళ్ళు. అదే రవి కన్యలో ఉంటే మళ్ళా ఇది భూతత్వ రాశి అవుతున్నది, షష్టమం అవుతుంది. కాబట్టి ఇది కూడా అనుకూలమైనటువంటిది కాదు, ఇది వ్యతిరేక ఫలితాలు ఇస్తాయి. ఒక్కోసారి డైవర్స్ కూడా ఆలోచిస్తాడు. ఎందుకంటే ఇది భూతత్వంలో మొండితనం ఎక్కువ చూపిస్తుంది. ఆ వైఖరి ఎక్కువగా ఉండేదాని వల్ల వీళ్ళతో అడ్జస్ట్ అవ్వడం చాలా కష్టం అవుతూ ఉంటుంది. అయితే వీళ్ళకి మ్యాథమెటికల్ నాలెడ్జ్ ఉంటుంది, మంచి నైపుణ్యం ఉంటుంది, స్కిల్ ఉంటుంది ప్రతి విషయంలో. సో వ్యాపారంలో అమోఘమైనటువంటి తెలివి ఉంటుంది. సాంసారిక జీవితంలో మాత్రమే ఇబ్బందుల్ని కొని తెచ్చుకుంటూ ఉంటారు వీళ్ళు. వ్యాపారంలో బాగా రాణించగలుగుతారు. అదే రవి తులలో ఉన్నట్లయితే వీళ్ళు ఉద్యోగం కంటే కూడా బిజినెస్ చేయడం చాలా ఉత్తమం అనిపిస్తుంది. ఎందుకంటే ఉద్యోగం అనేది రవి ఉచ్చ స్థానంలో ఉన్నప్పుడు మాత్రమే, సానుకూలంగా ఉన్నప్పుడు మాత్రమే మనం ఉద్యోగం చేయగలుగుతాం. అది ఒక గుర్తింపు, అది ఒక పాత్ర. సో దానికోసం కష్టపడతాం. ఇక్కడ వీళ్ళ యొక్క మొండితనము, వీళ్ళ యొక్క అసూయ, ద్వేషము, లేకుంటే కోపము అన్ని రివర్స్లో ఉంటాయి. కాబట్టి వీళ్ళు బిజినెస్ చేస్తే అందులో కూడా వీళ్ళు ఎక్కడున్న గుర్తింపు కావాలి రవికి. అది నీచుడైనా, ఉచ్చుడైనా, ఏ స్థాయిలో ఉన్నా సరే రవికి గుర్తింపు కావాలి. కాబట్టి బిజినెస్ చేస్తే అందులో కూడా బిజినెస్లో బాగా రాణించి అక్కడ సొంత గుర్తింపుని పొందగలుగుతారు. కాబట్టి సొంత గుర్తింపు కోసము వీళ్ళు అహర్నిశలు శ్రమిస్తారు వీళ్ళ బిజినెస్ అయితే. అదే సందర్భంలో న్యాయం, ధర్మాన్ని కాపాడాల్సినటువంటి అవసరం ఉండదు వీళ్ళకి. సహనం ఉండాలి, ఓర్పు ఉండాలి. ఓర్పు, సహనం కోల్పోకూడదు. వీళ్ళు చాలా తొందరగా ఓర్పు, సహనం కోల్పోతారు తులలో ఉన్నాడు. అందువల్ల డైవర్స్ ఇవన్నీ కూడా రావడానికి కారణం. అదే రవి వృశ్చికంలో ఉన్నట్లయితే ఇక్కడ బాగా రాణిస్తాడు. తన మిత్రుడి యొక్క ఇల్లు, తన సర్వ సైన్యాధ్యక్షుడి ఇల్లు, ఇది రహస్యమైనటువంటి స్థానం కూడా. కాబట్టి రవి ఇక్కడ ఉన్నాడంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. అయితే ఇది నీటి తత్వం వలన కొంత ఎమోషనల్గా ఇబ్బందులు పడుతూ ఉంటాడు. ఎమోషనల్గా ఫీల్ అవుతూ, ఎమోషనల్గా ప్రతిసారి హర్ట్ అవుతూ ఉంటాడు. ఇతరులు చెప్పినటువంటి మాటల్ని స్వీకరించలేనటువంటి పరిస్థితుల్లో ఇతను ఉంటాడు. ఎందుకంటే ఇతనికి ఉన్నటువంటి ఓన్ నాలెడ్జ్ కావచ్చు, సామర్థ్యం కావచ్చు, ఇమాజినేషన్ కావచ్చు. సో ఇవన్నీ ఇక్కడ ఇతరులు చెప్పినటువంటి మాటల్ని స్వీకరించలేకుండా చాలా ఇబ్బందులకి గురవుతూ ఉంటాడు రవి వృశ్చికంలో. అయితే ఉద్యోగపరంగా మిలిటరీ కానీ, పోలీస్ కానీ, డిటెక్టివ్స్, ఏజెన్సీ ఇట్లాంటి రంగాల్లో చాలా బాగా రాణిస్తాడు. దేశం కోసం పోరాడతాడు, దేశం కోసం త్యాగం చేస్తాడు. వెనకాడు రక్తం చిందిస్తూ ఉన్న అతని యొక్క లక్ష్యాన్ని సాధించడానికి ముందుకు అడుగు వేస్తాడు. అటువంటి సామర్థ్యం కలిగి ఉంటాడు రవి వృశ్చికంలో. రవి వృశ్చికంలో ఉన్నటువంటి వాళ్ళ జోలికి వెళ్ళకూడదు, వాళ్ళు లవ్ చేయకూడదు. వాళ్ళని లవ్ చేశారంటే మీ ప్రాణం పోయినా వాళ్ళ యొక్క లక్ష్యాలను సాధించడానికి ముందుకు రావాలి. వాళ్ళు ప్రాణాలని సైతం లెక్క చేయరు. పోలీస్ స్టేషన్లు పెట్టి కొడుతూ ఉంటే కూడా, రక్తం కారుతూ ఉంటే కూడా
వాళ్ళ లక్ష్యాన్ని సాధించడానికి ముందుకు వెళ్తారు. అంత సాహసాన్ని చూపిస్తారు రవి వృశ్చికంలో ఉన్నప్పుడు. రవి ధనస్సులో ఉన్నప్పుడు పూర్తి పరిపక్వతతో ఉంటాడు. దూర ప్రయాణాలు చేసి జ్ఞానాన్ని సంపాదించాలనుకుంటాడు. అంటే ఉన్న చోట అతనికి జ్ఞానం విస్తరింప చేయడానికి సరైనటువంటి స్థలం కాదు అని భావిస్తాడు. అందువల్ల దూర ప్రయాణాలు చేస్తాడు. దూర ప్రయాణాలు చేసి అక్కడ కూడా జ్ఞానాన్ని విస్తరింప చేయడానికి కావలసినటువంటి పరిస్థితుల్ని ఏర్పాటు చేసుకుని అక్కడ నుండి జ్ఞానాన్ని తెచ్చుకొని మరీ ఇతరులకి పంచుతాడు. ఇక్కడ అంటే ఒక ఉపాధ్యాయుడిగా, ఒక జడ్జిగా, ఒక లాయర్గా, ఒక బిజినెస్ మ్యాన్గా అందరూ గ్రేట్ పర్సన్స్ ఇక్కడ ఉండేదానికి అవకాశాలు ఉంటాయి. వాళ్ళకి కావాల్సింది జ్ఞానము, వాళ్ళకి కావాల్సినటువంటిది ఇక్కడ రెస్పెక్ట్. గుర్తింపు కంటే కూడా వాళ్ళకి ఏం కావాలంటే రెస్పెక్ట్ కావాలి ధనస్సు వాళ్ళకి. మరి ఈ అగ్నితత్వ గ్రహము అగ్నితత్వంలో బాగా రాణించేటువంటి అవకాశాలు ఉంటాయి. అయితే వీళ్ళు కొంత ఒత్తిడి అధికంగా ఉంటుంది, స్ట్రెస్ స్ట్రెయిన్ అధికంగా ఉంటుంది. వీళ్ళ జీవితంలో ఎంత సాధించినా తృప్తి లేనటువంటి జీవితం, మిగులుదల లేనటువంటి జీవితాన్ని అనుభవిస్తూ ఉంటారు ధనస్సు. అదే రవి మకరంలో ఉన్నప్పుడు శని పాలిత ఇండ్లు చాలా ఇబ్బందికరమైనటువంటి ఇండ్లే. అయితే ఇది దశమ స్థానం అవుతుంది మేషం నుండి. కాబట్టి ఇక్కడ పవర్ఫుల్ గా ఉంటాడు, దిగ్బలత్వాన్ని పొందుతాడు. కాబట్టి వీళ్ళు క్రమశిక్షణతో ఉంటారు. ఇక్కడ ఏది మాట్లాడాలన్నా క్రమశిక్షణతో మాట్లాడతారు, ఏది చేయాలన్నా క్రమశిక్షణతో చేస్తారు. కష్టపడి పైకి వస్తారు. అత్యంత కష్టసాధ్యమైనటువంటి రాశి ఇది మకర రాశి. నీకు ఫలితాలు రావాలంటే అంత ఈజీగా రావు. నువ్వు ఏదైనా ఒక క్రమశిక్షణ ఏర్పాటు చేసుకొని ఉండాలా, నీకు ఒక మ్యాపింగ్ ఉండాలా, నీకు ఒక ఆచరణ ఉండాలా. అదేది లేకుండా నేరుగా నాకు అది కావాలి, ఇది కావాలి, రేపే కావాలి అంటే అది సాధ్యం కాదు. ఇక్కడ నువ్వు సాధించాలంటే కఠోరమైనటువంటి తపస్సు చేసి ఉండాలి, కఠోరమైనటువంటి శ్రమ చేసి ఉండాలి. ఇంతకు ముందు ఆ శ్రమ చేసినటువంటి వాళ్ళకి గొప్ప గుర్తింపు అనేది ఇక్కడ మకరంలో ఇచ్చే అవకాశం ఉంటుంది. ఏ విధంగా అయితే గజేంద్ర మోక్షంలో మనం చూసామో, గజేంద్రుడు యొక్క కాళ్ళు పట్టుకున్నటువంటి మొసలి ఎన్నో సంవత్సరాల వరకు వదలకుండా పీడించిందో అటువంటి పరిస్థితి ఇక్కడ ఏర్పడుతుంది. పెనుగులాట అనేది ఏర్పడుతుంది జీవితంలో. ఆ పెనుగులాటల మధ్య నీ యొక్క లక్ష్యాన్ని నువ్వు వదలద్దు. సాధించే వరకు, ఏ విధంగా అయితే గజేంద్రుడు మోక్షాన్ని సాధించే వరకు వదలలేదో ఆ విధమైనటువంటి కృషి నువ్వు చేస్తే సాధారణ స్థాయి నుండి ఉన్నత స్థాయికి ఎదిగేటువంటి అవకాశం లభిస్తుంది. ఇస్తాడు శని భగవానుడు. మీ పూర్వజన్మ సుకృతాన్ని లేటుగానే ఇస్తాడు, తొందరగా కూడా. మరి శాపంతో పుట్టినటువంటి వాళ్ళు రవి మకరంలో ఉన్నట్టుగా, కాబట్టి ఆ శాపం తీరేంత వరకు కూడా నువ్వు వెయిట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. తొందరపడితే ఏమి సాధించలేవు. అట్లే రవి కుంభంలో ఉంటే మకరం కన్నా కూడా కుంభం అనేది చాలా ఇబ్బందికరమైనటువంటిది రవికి. ఎందుకంటే ఇది సప్తమం అవుతుంది, సింహరాశి నుంచి ఇది సప్తమం అవుతుంది. ఇక్కడ ఏమీ చేయలేనటువంటి పరిస్థితి నెలకొంటుంది రవికి ఇక్కడ. ఎందుకంటే రాహు ఉన్నాడు. రాహు శని యొక్క ప్రాముఖ్యత కలిగినటువంటి ప్రామినెంట్ ప్లేస్ ఇది. ఈ ప్లేస్ లో రవి ఏమీ చేయలేనటువంటి పరిస్థితి, అగమ్య గోచరంగా ఉంటుంది నీ యొక్క ఆత్మకి. అయితే నీకు గుర్తింపు కావాలా, ఏ రకంగా ఉన్నా సరే నీకు గుర్తింపు కావాలంటే ఇక్కడ నెట్వర్క్ ఉన్నది. నీకు సెల్ ఫోన్ ఉంది, సో నీకు నెట్వర్క్ ఉన్నది. ఒక రాష్ట్రం నుంచి ఇంకో రాష్ట్రానికి, ఒక దేశం నుండి ఇంకొక దేశానికి విస్తరింపచేసేటువంటి కమ్యూనికేషన్ ఉంది. నువ్వు సేవ చేయడానికి బెగ్గర్స్ కి, హ్యాండిక్యాప్డ్ కి, అట్లే ఓల్డేజ్ వాళ్ళకి సహాయం చేయడానికి కావలసినటువంటి అన్ని
ఇక్కడ కుంభరాశిలో మీకు దొరుకుతుంది, మానవత్వం దొరుకుతుంది, ధర్మం దొరుకుతుంది. అది కూడా రవి కుంభంలో ఉన్నటువంటి వాళ్ళు చేయాలి. ఏ కాలంలో ఏ ప్రజలకి ఏ కష్టాలు వస్తాయో తెలుసుకొని మరీ చేయాల్సినటువంటి ఆవశ్యకత కుంభరాశిలో రవి ఉన్నటువంటి వాళ్ళకి ఉంటుంది. కాబట్టి ఇంకా ఏమి ఆశించకూడదు. నీ ఆత్మ తృప్తి పొందాలి అంటే ఇక్కడ ఇంకేది ఆశించకూడదు. సంసార జీవితం కానీ, బిడ్డలు, భార్య అనేటువంటి ప్రేమ, ఇటువంటివి కూడా మీరు పక్కన పెట్టాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. నీ పని మీదనే నువ్వు శ్రద్ధ పెట్టాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. మానవ జన్మ తీసుకున్న తర్వాత వాళ్ళకి పక్కన అక్కన వాళ్ళని చూసి ఆ రకంగా కోరుకుంటూ ఉంటారు. ఆ రకమైనటువంటి మార్గంలో వెళ్ళాలనేసి ప్రయత్నాలు చేసేటువంటి వాళ్ళలో రవి కుంభంలో ఉన్నటువంటి వాళ్ళకి సాధ్యం కాదు. అలా పరిగెత్తకండి. మీ పక్కింటి వాళ్ళు ఎదురింటి వాళ్ళు ఎలా పరిగెత్తున్నారో అలా పరిగెత్తడానికి ప్రయత్నం చేయకండి. సొంత నిర్ణయాలు తీసుకొని ఆగండి. లేదా మీ ఇంట్లో వాళ్ళకి వదిలిపెట్టండి, వాళ్ళు తీర్చుకుంటారు. మీరు మాత్రం ముందుకు రాకూడదు. మీరు ఒక గిర్రలో ఉన్నారు, ఆ గిర్రను దాటకూడదు మీరు. అప్పుడే మీ ఆత్మ అనుకున్నది సాధించే అవకాశాలు ఉంటాయి. లేదంటే ఇక్కడే చాలా మంది ఫెయిల్యూర్స్ చూస్తూ ఉంటారు కుంభరాశి. సో ఇతరుల యొక్క జోక్యం అధికంగా ఉంటుంది. అదే రవి మీనంలో ఉన్నప్పుడు ఇక్కడ పట్టుదల, దీక్ష, కళలు, నైపుణ్యం, సైకాలజీ అన్నీ కూడా, ఫిలాసఫీ, వేదాంతం కూడా డెవలప్ అవుతుంది. మరి రవి ద్వాదశంలో సరైనటువంటి ప్లేస్మెంట్ కాదు కాబట్టి వీళ్ళకు స్లీప్ డిజార్డర్స్ ఉండే అవకాశాలు ఉంటాయి. ఎవరికి? ధనం, సుఖం, అరిషడ్ వర్గాలు కోరుకున్నటువంటి వాళ్ళకి. అరిషడ్ వర్గాలతో పాటు ఆధ్యాత్మిక జ్ఞానానికి కూడా 1 గంట వీళ్ళు హెచ్చిస్తే వీళ్ళు సంతోషంగా ఉండగలుగుతారు. 1 గంట ఖచ్చితంగా వీళ్ళు చేయాలి. సో ధనస్సు వాళ్ళు కానీ, మీనం వాళ్ళు కానీ 1 గంట ఆధ్యాత్మిక జ్ఞానాన్ని అందిపుచ్చుకుంటే వీళ్ళ జీవితంలో ఎంతో సుఖాన్ని, సంతోషాన్ని పొందగలుగుతారు. వీళ్ళ జీవితంలో సంతోషం లభిస్తుంది వీళ్ళకి. సో అంతవరకు కూడా వీళ్ళు సుఖం, సంతోషం లేకుండా కొట్టుమిట్టాడుతూ ఉంటారు. వాళ్ళ యొక్క ఆత్మ యొక్క పరమార్థం, ఉద్దేశం అర్థం కాకుండా సో ఎంతో ఇబ్బందులకి గురవుతూ ఉంటారు రవి మీనంలో ఉన్నటువంటి. కాబట్టి రవి యొక్క బలాలు, బలహీనతలని గురించి మీకు తెలియజేశాను. ముఖ్యంగా కేంద్రాల్లో కానీ, కోణాల్లో కానీ ఉన్నటువంటి వాళ్ళు చాలా బాగా రాణిస్తారు. కోణాల్లో అంటే 5లో కానీ 9లో కానీ రవి ఉన్నప్పుడు వీరు కూడా ఆధ్యాత్మిక జ్ఞానాన్ని స్వీకరించాల్సినటువంటి ఆవశ్యకత ఉంది ఈ జన్మలో. వీళ్ళకి అవకాశం ఉంటుంది. భగవంతుడితో ఏకాంతంగా కరెక్ట్ గా మాట్లాడినట్టు కళ వస్తుంది 5లో కానీ 9లో కానీ రవి ఉన్నటువంటి వాళ్ళకి. కాబట్టి సంతోషము ఆధ్యాత్మిక జ్ఞానం మాత్రమే. పెద్దలు సార్. హలో, థ్యాంక్ యూ సుధాకర్ సార్. ఉమర్ సార్, మీరు యాడ్ చేస్తారా? మ్యూట్లో ఉన్నారు. మ్యూట్లో చేద్దాం, ఏమైంది? ఓకే సార్. సరే, హలో. రికార్డింగ్ పెడుతున్నారా? రికార్డింగ్ లోనే ఉంది. రికార్డింగ్ లో ఉంది. ఓకే ఓకే. అదే విడివిడిగా పెడుతుంటారు కదా, అందుకని డౌట్ వచ్చేసి. లేదు, కట్ చేయమంటే వీడియో ఇక్కడ కట్ చేస్తా. కట్ చేసి పెట్టండి సరిపోతుంది. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ శాకాంబరి జ్యోతిషాలయం. సో నెక్స్ట్ ఎపిసోడ్లో మనం ఉమర్ సార్ నుంచి రవి బలహీనంగా ఉంటే ఎలా ఉంటుంది, బలంగా ఉంటే ఎలా ఉంటుందని చూద్దాం. ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, శాకాంబరి యూట్యూబ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ శాకాంబరి యూట్యూబ్ ఛానల్.